నమస్తే అండి. నేను ఝాన్సీ, ఎల్ఐసి ఏజెంట్. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా చిన్న ఉద్యోగి, భార్య, 2 పిల్లలు, చాలా చిన్న కుటుంబం. జీవితం అలా సరళంగా సాగిపోతుంది. అతని స్నేహితుడు బీమా తీసుకోమని అడిగాడు అతన్ని. దానికి రమేష్ నవ్వేశాడు. ఇంత తక్కువ జీతం, బీమా నాకు అవసరమా అని అన్నాడు. సంవత్సరం తర్వాత ఒకరోజు రమేష్ ప్రమాదం జరిగింది. అతడు అకాలంగా చనిపోయాడు. ఇప్పుడు భార్య, 2 చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అతడు బీమా చేయించుకున్నాడు. ఇంతలో ఎల్ఐసి రిప్రజెంటేటివ్ వచ్చాడు. రమేష్ గారు ఎల్ఐసి పాలసీ తీసుకున్నారు, మీకు 10 లక్షల రూపాయల క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ కుటుంబానికి అది దేవుడిచ్చిన వరంలా అనిపించింది. పిల్లల చదువులు ఆగలేదు, భవిష్యత్తు వెలుగుతో నిండిపోయింది. రమేష్ లేనప్పటికీ ఆయన తీసుకున్న జీవిత బీమా ఆయన కుటుంబాన్ని కాపాడింది. ఇది చిన్న కథే, కానీ ప్రతి ఒక్కరికి గొప్ప బోధన. బీమా అనేది మన కోసం కాదు, మన కుటుంబం కోసం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.